నీ కాన్ఫిడెన్స్ ఏంటంటే నువ్వు ఒక్కడవే ఈ ముగ్గురులో పెర్ఫార్మర్ అంతేనా? ఎందుకు అంటే సార్ ఎందుకంటే వాడితో వాళ్ళు ఎందుకు ఓయో రూమ్ కి ఎందుకు వెళ్ళారు వంట వండుకోవటానిక? వాడితో ఒక రోజు సార్ నా గోవాకి వచ్చి నాతో 3 రోజులు ఉన్నది మరి. నీ కాన్ఫిడెన్స్ ఏంటి? నువ్వు సెక్షువల్ రిలేషన్షిప్ అనేది మీ ఇద్దరికే ఉంది, వీళ్ళిద్దరికి లేదు. వాళ్ళకు ఉన్నదో లేదో నాకు తెలియదు, నాతోనైతే ఉన్నది సార్. అది లేదంటే మాత్రం దాన్ని ఇక్కడే కొడతా. అది నీతో లేదంటే కనుక ఒప్పుకో. ఉన్నా సార్ నీతో ఉంది, జరగకపోయినా ఉందని చెప్పాలి సార్. ఇప్పుడు నువ్వు కూడా అలాగే చెప్తున్నావు కదా, ఆవిడేమో నేను ఓయో రూమ్ కి వచ్చి జస్ట్ మాట్లాడుతున్నానండి లేదు. ఆ ఓయో బిల్ తెచ్చింది నేను ఏదో తనని బ్యాట్ చేయడానికి కాదు మేడం. ఇతనన్నా ఆవిడ అసలు ఆల్రెడీ చాలా పతివ్రత. అది ప్రూవ్ చేయడానికి మీ ముగ్గురు పోటీ పడుతున్నారు బాబాయ్. పోటీ కాదు మేడం, వీళ్ళు నాకు అసలు కంపారిజనే కాదు. దాన్ని ఇప్పుడు ఏంటంటే మీరు ఏమైనా అంటారని అంటుందేమో కానీ మేము ఊహించుకునే జీవితం వేరు, మీరు ఆలోచించుకున్న అసలు మీరు రియల్ స్టూడెంట్ అప్పుడు ప్రపంచంలో నీకు తెలివి లేనప్పుడు వాడు ఏదో మోసం చేసి ట్రాప్ చేసిండు. కానీ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నాన్న మేము ఇన్ని ఎపిసోడ్లు చేసాం గానీ ఇంత అద్భుతమైన స్త్రీని ఇంత గొప్ప పురుషుల్ని ఎక్కడా చూడలేదు. మీరు అట్లా అనకూడదు మేడం. ఎందుకు అనకూడదు? మీరు చాలా అసలు ఎట్లాంటి అమ్మాయి అన్నా అమ్మాయిని రియల్ గా లవ్ చేసేసాం అంటున్నారు. నా ముఖం నా ఇంటెన్షన్ చూడండి. ఈయనేమో ఎంతమంది ఉన్నా పర్వాలేదంటే నేను వాళ్ళతో పాటు కలిసి ఉంటాను అంటాడు. నువ్వేమో నాకు తెలియదు కదండి ఎంతమందితో తిరిగినా నేను తీసుకుని వెళ్ళిపోతాను ఇప్పుడు అంటావు. నువ్వేమన్నా మాట్లాడతావు బాబు? అసలు నువ్వే మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, నువ్వు మాట్లాడకపోతే ఎలాగా? భర్త స్థానంలో కూడా వైఫ్ కావాలా? నీకేం కావాలి ఇప్పుడు? నువ్వు ఇప్పుడు తీసుకుపోయినా 6 to 6 నాతోనే ఉంటుందిరా. రాగండి ఎందుకు నువ్వేం చేసేదే ఉందిరా? సార్ వాళ్ళు ఉన్నారు, మేడం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మేడం వాళ్ళని అడుగుతున్నారా? నువ్వు పక్కన ఉండు, నువ్వు పక్క పో. అందుకే నువ్వు పక్క పోమని చెప్పి అప్పుడే నేను ఎందుకు నాకు అనవసరం. మరి నీతోనే ఉండక అవసరం రా? నీతో నువ్వు అసలు ఏం రా? ఏం ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? నువ్వెవర్రా? నువ్వు లేరా? నీ కాలి కోటికి పనికిరాడు ఇటు, నీకు అవసరం చెప్పు. ఎందుకు నాకు వంట కడుగుతానుగా, బోళ్ళు కడతానుగా, లేకపోతే నా బట్ట నీ బట్టలు ఉతుకోవడానికా? దేనికి వాడు కావాలి నీకు చెప్పు? వీడు ఒక బఫోన్ కాదు. వీడు పేటిఎం కాదురా, ఓయో కాదు. సరే ఓయా ఆగు, నువ్వు ఓయా కానివే. నీ బతుకు ఓరే నాయన, నువ్వు ఐటు ఉండి కూడా అది నన్ను పట్టుకుందిరా. నువ్వు ఐటు ఉన్నా నన్ను పట్టుకుంది. నువ్వు పక్క బయటికి వెళ్ళడానికి మీరెవరయ్యా? మరి ఏం చేస్తావు? ఇంకా నీకు కావాలా? నేనంటే ఇష్టం లేదా నీకు? బాబు రవి కూర్చోండి ప్లీజ్, కూర్చోండి కూర్చోండి. నువ్వు పక్కన కూర్చోరా. నువ్వు లేరా బాబు? నా పక్కన కూర్చో, ఇరిటేషన్ అవుతుంది. మీ ఇద్దరు పక్కన మేమందరం కూర్చోవటం చండాలంగా ఉంది. మీ ఇద్దరు కొట్టుకుంటారేంటి ఒకళ్ళ పక్కన వాళ్ళు కూర్చోండి? అయ్యో బాబోయ్, ఏందయ్యా ఇది? అసలు ప్రపంచాన్ని అసలు మీరు చేసింది అది మేము మాట్లాడట్లేదు. అలా కదా అసలు. రవి ఒకళ్ళకి తెలియక లవర్స్ ఏమో అనుకుంటున్నాం, అందరికీ అన్ని తెలుసు. అద్భుతంగా అమ్మాయి కావాలంటున్నారు. కవర్ చేస్తావు. మేడం 4 గంటలు జర్నీ చేసి వచ్చి 2 గంటలు ఉంటే వీనికి అట్లుంటే నేను 12 గంటలు ఉండే నాకెంత బాధ ఉండాలి? నాకే లేదు, వీళ్ళకెందుకు మరి? 4 గంటలు ఉండేవాడే చాలా హ్యాపీగా. అసలు వాస్తవానికి రవి కిరణ్ నిజంగా వాస్తవానికి ఏంటంటే తెలుసా, మా ముందు కాదు ఈ పంచాయతీ. ఇటువైపు మీ తల్లిదండ్రులు, అటువైపు వాళ్ళ తల్లిదండ్రులు, ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు పెట్టుకుంటే కనుక అసలు ఎంత చెప్పులు పగిలి ఉండేవి. మా తల్లిదండ్రులు కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా నేను దాన్ని వదులుకోను సార్. అసలు మీకు గౌరవం, భక్తి. నాతో ఆ అమ్మాయి ఎంత హ్యాపీగా ఉందో తనకు తెలుసు, మా మధుర క్షణాలు ఏంటో నాకు తెలుసు. ఎన్ని గంటలు రా? సరే ఇవన్నీ పక్కన పెడితే అతనికి టైమింగ్ కావాలి, నీకు క్వాలిటీ కావాలి, వాడికి క్వాంటిటీ కావాలి. చంపేస్తున్నారు ఒక్కొక్కడు. టైం డజంట్ మ్యాటర్ సార్. నాతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటది. కానీ ఏ రోజు కూడా మేము పెళ్లి చేసుకుందాం అనే ఆలోచన మాకు రాదు. ఎందుకంటే భర్తను ఇబ్బంది పెట్టి అక్కడ ఒక ఇబ్బంది ఏంటి? ఆడు చచ్చిపోవాలి. ఇప్పుడు ఆడు చచ్చిపోవాలి, ఆడు బతుకున్నాడు, ఇంకా ఈ దరిద్రం అంతా చూస్తున్నట్టు వాడు చచ్చిపోవాలి. కానీ వీడే చెప్తున్నాడు గోవా తీసుకెళ్ళా, ఒక అమ్మాయిని తను ఇప్పుడు అసలు మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను ఏంద్రా బాబు? అటు తిరిగి మాట్లాడకుండా అసలు మీరు ఎవరు? అసలు తన భర్త నుంచి చెప్పాల్సిన అవసరం ఉందా? వీడు బాగా బీచ్ లో తిరిగాం, మరి నువ్వు ఓయో బిల్లు చూపెట్టు. నేను ఓయోకి వెళ్ళి చెప్పింది
సెక్సువల్ కాంటాక్ట్ కోసం కాదు. అదే బలహీన చేయడం తన- కదా? తన ఓయ్ మాట్లాడుకోవడం బలహీన మాత్రమే. అదో కొన్ని బలహీన శ్రమలు జరిగింది కానీ అన్ని సార్లు ఇప్పుడు అందులో మేము లెక్కట్టాలి ఎన్నిసార్లు బలహీనం ఎన్నిసార్లు స్ట్రెంత్ అనేది మేము లెక్క పెట్టాలా? మేడం వీడు బలహీనుడు కదా, అందుకే నా దగ్గరకు వచ్చింది. నిజం వీడే ఒప్పుకుంటారు బలహీనుడు అని. మీ లాజిక్ ఏ ఆపండాయా మీరు? బాగా సార్ ఒప్పుకుంటారు ఇప్పుడు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏమీ కాదు ఇక్కడ, అర్థమైందా? హక్కు అనేది ఉంటే కనుక లీగల్ గా మేడం చెప్తారు, హక్కు అనేది ఉంటే కనుక ఆ మనిషికి ఉంటది. మీరిద్దరు ఇంకా నోరు మూసుకోండి. సార్ నేను రేషన్ కార్డు కూడా లేదంటే పోలీసులు ఇక్కడికే పిలుస్తారు. రికార్డ్స్ లేదు ఇవ్వరుగా మేడం. పెళ్ళే అవ్వకుండా రేషన్ కార్డు ఏ ఎట్లా రేషన్ వస్తుంది? కార్డు, ఆధార్ కార్డులు, వీడేమొచ్చి ఓయో బిల్లు. అసలు మాట్లాడవలసింది ఆ మహాతల్లి. అమ్మ వీళ్ళందరూ ఇందాక నువ్వు అన్నావు కదా, కామ్ అందరూ సానుకూలంగా శాంతియుతంగా తేల్చుకుందాం అనుకున్నావా? తేల్చు, శాంతియుతంగా నువ్వే సార్ తేల్చు. నాకు ఆ ముగ్గురు కావాలి సార్. నీ ముగ్గురు తగలయ్యా. ఇది కాదు, వింటావా? ఒకే ఒక్క నిమిషం వింటావా? చెప్పండి సార్. ఇక్కడ అందరూ శాంతియుతంగా అందరూ హ్యాపీగా చూస్తున్నారు అనుకుంటావా? నీకు నిజంగా ఇప్పుడు పోలీసులను బయట పిలుస్తారు మేడం. సార్ ఒక షాప్కి వెళ్తాం, మనకు నచ్చింది మనం కొనుక్కొని వస్తాం. కన్విన్స్ అయితే రాము కదా. నాకు ఈ ముగ్గురు నచ్చారు. ఇంకో ఇద్దరు బయట ఉన్నారా? లేరు సార్, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. అసలు సిగ్గులేదమ్మా, పెంపకమా ఇది? మీ తల్లిదండ్రులు పిలవాలా ఒక్కసారి ఫోన్ చేసి? వాళ్ళ ఏమనుకుంటున్నావమ్మా? తప్పేముంది సార్, ఇది నా నీకేం ఇష్టంతో ఎక్కువమ్మా? నేను చేస్తున్నాను, వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేదంటే కని సంబంధం పెంచినటువంటి లేదు సార్ తల్లిదండ్రులకు వాళ్ళకి. సంబంధం లేదా? వాళ్ళ కన్న కూతురు ఎటువంటి క్యారెక్టర్ ఇక్కడ పబ్లిక్ వాళ్ళు ఒక్కసారి పెళ్లి చేశారు అంతే, వాళ్ళకి ఇంకేం ఆ తర్వాత సంబంధం నీ ఉంటుంది ఇష్టానుసారం అమ్మా, నీ ఇష్టానుసారమేనా? అంతే మరి కదా వాడిని సార్. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? వాడితో కలిసి నేను- ఉండవలసినటువంటి అవసరం ఏంటి? నేను అరేంజ్ మ్యారేజ్ చేశారు సార్ నాకు. వాడు ఏమన్నా ఇస్తాడా? వాడు- ఇప్పుడు వాడు విడాకులు ఇస్తాడా ఇస్తరాకులు ఇస్తాడా మీకు అనవసరం. అరే ఉండండి. ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాను విడాకులు ఇస్తానంటే, దానికి ఏ ఖర్చు అంతా ఓకేనా? నీకేమైనా కావాలని చెప్పు, ఎదురు డబ్బులు ఏమైనా కావాలని చెప్పు. నేను లేదు, నేను తన్ని వదిలిపెట్టను, తను నాకు కావాలి. ఎందుకు వంట వదిలిపెట్టావు? వండాలా? వంట వండాలా వాడు? నువ్వు- మేము పెళ్లి చేసుకున్నాం, మరి పెళ్లి నన్ను ఏం చేసుకున్నాం. చేసుకుంటావు? నేను లైక్ చేశాను, ఏంటి లైక్ షేర్ చేశాను, చేయలే? వీడిని షేర్ చేసినావా? తన్ని లవ్ చేశాను. సబ్స్క్రైబ్ చేసి అదే ఉన్నట్టుంది. లైక్ షేర్ నువ్వు నీ మెంటల్. సార్ వాడు వీడు డ్రాప్ చేసారని అనిపిస్తుంది నాకు. నేను ఇక్కడ నుంచి నీకేమనిపిస్తుంది కాదు, ఆ పిల్లకి అనిపిస్తుంది. ఒరే ఆ పిల్లకు వంద అనిపిస్తుంది రా. మేడం ట్రాప్ ఫస్ట్ చేసిన నుంచి అవసరం బాగా ఏముంది ఇబ్బంది బ్రో? పడుతున్నాడు మేడం. ఆ అబ్బాయికి ట్రాప్ చేయాల్సిన ఏయ్, అవసరం ఈ ఏముంది? మీరందరూ ఆయన కాదయ్యా. husband. మీరందరూ ఏ గంగలో దుంకుతారో అక్కడ దుంకండి. మొగుడుగా అతను ఉన్నాడు, అతను ఏం చెప్తాడో మేమిద్దరం దూకం, వీళ్ళిద్దరం దూకం. అందరికి స్విమ్మింగ్ వచ్చా అందరికి పక్కన పెట్టండి. వీళ్ళిద్దరికి నువ్వేమనుకుంటావు? ఈ దరిద్రం అంతా చూసిన తర్వాత మాకే వాంతి వస్తుంది. నీకెలా ఉంది? నేను చెప్తాను సార్. చెప్పు బాబు. ఇంతకు ముందు వీళ్ళు ఇద్దరు గురించి తెలియనప్పుడు నేను మీ దగ్గర నా బాధను చెప్పుకొని మీరు సర్ది చెప్పిన తర్వాత నా భార్యను నేను ఇంటికి తీసుకెళ్దామా అని అనుకున్నాను సార్. ఏయ్, ఆగవయ్యా. ఉండు. టికెట్లు బుక్ చేసా ఇంటికి చెప్పు, వెళ్తున్నావా? మీరు 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 అడిగిందే అసలు జరుగుతుంది ఇక్కడ. మాట్లాడు. ఆగండి, మీరు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీలాంటి ఆగండి. దరిద్రం చూసినాక అతను ఒక హస్బెండ్ గా కంటిన్యూ అవ్వాల్సిన అవసరం అతనికి లేదు. అతని జ్ఞానం వచ్చిందా లేదా అని తెలియచేయడం కోసం మేము అడుగుతున్నాం. మీరిద్దరు ఇప్పుడు పండగ చేసుకుంటారేమో. అతను బ్రేకింగ్ వాడు టికెట్ నేను ఫ్లైట్ బుక్ చేస్తా. నాకు వాడు వాడితో వదిలిపెట్టు. పెళ్లి కాక ముందు ఏ ముందు ఆపండి నుంచి ఆపండి పండగ మేడం ఆపండి నువ్వు చెప్పు తమ్ముడు. నువ్వు అది నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు? నీ ఇంతకు జీవితం ముందు బాగుపడే వాళ్ళ నిర్ణయం గురించి నాకు తెలియదు కాబట్టి రైట్. నలుగురు సమక్షంలో నేను తాళి కట్టాను కాబట్టి నా పరువు బజార్కి అందరికీ తెలియకూడదని, నలుగురు మా గురించి చెడుగా అనుకోకూడదు, మేమే సర్ది చేసుకోవాలా అనుకున్నాను సార్ ఇంతకుముందు. అందుకని చెప్పి మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత వీళ్ళిద్దరు గురించి నాకు తెలియకుండా వాడితో, వాడు తెలియకుండా ఇంకొకటితో ఇంకా అలా తెలియనటువంటి కథలు ఇంకా ఎన్ని ఉన్నాయో. అలా చేస్తుంది కదా, నాకు నచ్చలేదు సార్. నాకు డివోర్స్ అరే, ఇచ్చేసి ఈ అవసరం discuss- లేదు. డివోర్స్ అరే, తీసుకుంటున్నాను. నువ్వు పోరా, అరే, ఒక second నీకు ఆగు. తెలియదు మీరు అరే. చెప్పేది ఏంటయ్యా? నువ్వు పోరా, నేను ఆయనకు చెప్తున్నా character అదే. ఉంది, ఆయన చెప్తున్నది అదే. నువ్వంటే నాకు ఇష్టం, నాకు నిన్ను అవసరం వదలను. లేదు. ఎందుకు వాళ్ళ దగ్గర వెళ్ళు, నాకు అవసరం లేదు. రేపే డివోర్స్ ఎందుకు ఇచ్చేస్తాను. ఎందుకు ఇప్పుడు డైవర్స్ ఇలా- నేను ఇవ్వను, ఇప్పుడు ఇలా నేను రాజు ఇవ్వను. నువ్వు వాడిని ఎందుకు బతకనిస్తావు? తను ఎలా వదులుకోవాలి? నాకు తను కావాలి, నాకు ఇద్దరు అవసరం ఆగండి, లేదు వాళ్ళిద్దరు సార్. మాట్లాడుకుంటారు. ఒక్క నాకు నిమిషం. తను నాకు కావాలి, అవసరం నేను లేదు తను వదులుకోను. మేడం మీరే నాకు న్యాయం చేయాలి. నేనంటే ఇష్టం అవసరం లేదు. అన్నావు. ఇష్టం ఉంది ఇంతకు ముందు ఇప్పుడు దాకా ఒక 5 minutes ముందు వరకు ఉంది. నువ్వేదో పెద్ద గొప్ప వనితవని, ఆయన భార్య కావాలండి ఏదో మాట్లాడుతుంది ఫ్రెండ్స్ తో, అది కట్ చేయండి అన్నారు. ఇది షాకింగ్ వింటే మాకే పెద్ద బీభత్సంగా అనిపించిందమ్మా. మేడం నీకు ఆ ముగ్గురు టైంలో కావాలి, నాకు నలుగురు వాళ్ళు కావాలి కరెక్ట్ అంటున్నారు. ఏంటి అనిపించింది. నువ్వు? మేడం, నాకు మీరు ఆ అమ్మాయితో- టైంలో అమ్మాయితో కరెక్ట్ ర్యాష్గా అనిపించింది. మాట్లాడుతున్నారు. మాట్లాడక అసలు. మేడం మనం ర్యాష్ గా మాట్లాడుతున్నాను. మీరు అతను ర్యాష్గా కోపం మాట్లాడుతున్నారు మేడం, వస్తుంది. మొదటి నుంచి మీరు మీరు- ర్యాష్గా మాట్లాడుతున్నారు. మీరు ఆ అమ్మాయిని ర్యాష్గా మాట్లాడుతున్నారు, ఫస్ట్ మీకు నుంచి బాగుంది. నెగిటివ్ ఏ చూస్తున్నారు మేడం. ఎందుకు నాకు ఏం మాట్లాడతాం? మీరు చేసే పని ఏంటి? మళ్ళీ నిజం వాళ్ళ మేడం. మీద ఎందుకు వేలెత్తి మేడం మాట్లాడతారండి అట్లా మీరు? అంటారు? మీరు నెగిటివ్ చూడకూడదు. వాడు ఎంత చేసిండో తెలియదు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.